ఇస్లాంలో స్త్రీకి పరదా అనేటటువంటి ఒక నియమాన్ని పెట్టింది. బుర్ఖా పరదా అనేటటువంటి ఒక నియమాన్ని పెట్టి స్త్రీ యొక్క స్వేచ్ఛకి అభివృద్ధికి ఆటంకంగా మారింది ఇస్లాం. వాస్తవానికి మరి పరదా స్త్రీ కోసం ఆటంకమా అంటే పరదా స్త్రీ కోసము ఆటంకము కాదు. స్త్రీ యొక్క స్వేచ్ఛ కోసము, స్త్రీ యొక్క అభివృద్ధి కోసము పరదా ఏమాత్రం ఆటంకం కాదు. పరదా ఎందుకండి? స్త్రీ కోసం రక్షణ. మరి ఖురాన్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథంలో సూర నూర్ 24వ సూరాలో మనం పరిశీలించినట్లయితే 30వ వాక్యము 31వ వాక్యాన్ని చూసినట్లయితే పరదా కేవలం స్త్రీలకి మాత్రమే లేదు, పరదా పురుషుల కోసం కూడా ఉంది. సృష్టికర్త అల్లా పరదా అనే నియమాన్ని, పరదా అనే సిస్టాన్ని స్త్రీకి బోధించక మునిపే పురుషుడికి బోధించడం జరిగింది. అదేమిటి? 24వ సూర 30వ వాక్యం చూసినట్లయితే, ఓ విశ్వసించినటువంటి పురుషులారా, మీ చూపులను రక్షించుకోండి, మీ చూపులను కాపాడుకోండి, మీ మర్మాంగాల్ని కాపాడుకోండి అని బోధించడం జరిగింది. చూపులు కాపాడుకోవటం అంటే ఏమిటి? మనం బయటికి అలా మార్కెట్కి వెళ్ళాము, మనం అనుకోకుండా ఒక స్త్రీ మీద మన చూపు పడింది, వెంటనే నీ చూపు తొలగించుకో, తప్పించుకో, అటు నుంచి తిప్పుకో. మొదటి చూపు అనుకోకుండా పడింది, అది దేవుడు క్షమిస్తాడు, అది నీ చూపే. రెండో చూపు కూడా చూసావా, అది నీ చూపు కాదు, శైతాన్ నీతో చూపిస్తున్నాడు, దానివల్ల నీకోసం పాపం రాయబడుతుంది అని తెలియచేసిన ధర్మము. పురుషుడి కోసము ముందు నియమాన్ని పెట్టింది ఇస్లాం ధర్మం. ఆ తర్వాత 31వ వాక్యంలో 24వ సూరాలో స్త్రీని ఆదేశిస్తున్నాడు. ఏమని ఆదేశిస్తున్నాడు? నువ్వు చూపులను కాపాడుకో, నీ మర్మాంగాల్ని కాపాడుకో, నీ యొక్క అలంకరణ వేరే వారి మీద ప్రదర్శించవద్దు, నీ వృక్షజాలని ఓడీలతో కప్పివేసుకో అని తెలియచేయడం జరిగింది. అయితే పరదా అనే సిస్టాన్ని చూసుకున్నట్లయితే పరదా అనే సిస్టంలో ముఖ్యంగా 6 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ తన తల వెంట్రుకల దగ్గర నుంచి కింద పాదాల వరకు ఉండే అలంకరణని వేరే వారికి ప్రదర్శించకూడదు. పురుషుడైతే నాభి పైభాగం నుండి మోకాళ్ళు కింది వరకు వేరే వారికి ప్రదర్శించకూడదు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటి? స్కిన్ టైట్ డ్రెస్లు వేసుకోకూడదు. స్కిన్ టైట్ గా శరీర అవయవాలు కనపడే విధంగా డ్రెస్ ధరించకూడదు. మూడో విషయము, పలుచటి వస్త్రాలు ధరించకూడదు. ఆ పలుచటి వస్త్రాల వల్ల లో దుస్తులు కానీ లో అవయవాలు కానీ బయటికి కనపడకూడదు. ఆ తర్వాత ఉన్న నియమం ఏమిటంటే స్త్రీ యొక్క దుస్తులు పురుషులు ధరించకూడదు, పురుషుల యొక్క దుస్తులు స్త్రీలు ధరించకూడదు. 4వ విషయం. ఐదో విషయం చూస్తున్నట్లయితే స్త్రీని ఆకర్షించే విధమైన దుస్తులు పురుషులు ధరించకూడదు, పురుషులు ఆకర్షించే విధంగా స్త్రీలు దుస్తులు ధరించకూడదు. ఆ తర్వాత విషయము, ఇతర మత చిహ్నాలు ఉన్నటువంటి దుస్తులని మీరు ధరించకూడదు. ఉదాహరణకి ఇతర మత చిహ్నాలు ఏవైతే ఉన్నాయో, ఒక క్రాస్ అని కానీ ఓం అని కానీ ఇతర మతాన్ని గుర్తించేటువంటి వస్త్రాలు ధరించకూడదు. ఇది పరదా యొక్క నియమాలు. అయితే ఇక్కడ అపార్థానికి గురైన విషయం ఏమిటి? పరదా వల్ల ఉదాహరణకి మన భాషలో చెప్పాలంటే స్త్రీలు బుర్ఖా ధరిస్తూ ఉంటారు, ముస్లిం స్త్రీలు. దీనివల్ల వారికి స్వేచ్ఛకి ఆటంకము. మరి స్వేచ్ఛ ఇవ్వాలంటే ఏం చేయాలండి అంటే మన సమాజంలో ప్రజలు అంటున్నారు, స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వాలండి, తను అనుకుంటే టీషర్ట్లైనా వేసుకోవచ్చు, జీన్స్ ప్యాంట్లైనా వేసుకోవచ్చు, స్కర్ట్స్ తొడగొచ్చు, మిడ్డీలు తొడగొచ్చు, భుజాలు లేకుండా స్లీవ్ల డ్రెస్సులు వేసుకోవచ్చు, సగం వీపు కనపడే విధంగా, నడుము కనపడే విధంగా తను స్వేచ్ఛ వచ్చిన డ్రెస్సులు వాళ్ళకి అనుమతి ఇవ్వాలి. వెస్టర్న్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒక ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇద్దరు అందమైన అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఇస్లాం పద్ధతిలో పరదాని ధరించి ఉంది, మరొక అమ్మాయి నేడు సమాజం కోరుకుంటున్న విధంగా, నేడు ప్రజలు కోరుకునే విధంగా స్వేచ్ఛ పేరు మీద ఏదైతే అర్ధనగ్న దుస్తులు ఉన్నాయో అర్ధనగ్న దుస్తులు ధరించి ఉంది. వీరిద్దరు ఒక బస్ స్టాప్ మీద నిలబడి ఉన్నారనుకోండి, వారు నిలబడి ఉండే ప్రదేశంలో కొంతమంది కుర్రవాళ్ళు వచ్చారు, పోకిరియోధులు వచ్చారు. ఆ పోకిరియోధులు ఆ ఇద్దరు అందమైన అమ్మాయిలు ఏ అమ్మాయిని టీస్ చేస్తారు, ఏ అమ్మాయిని అల్లరి చేస్తారు? పరదాలో ఉన్నటువంటి తన అలంకరణ శరీరాన్ని కప్పుకోవడం అమ్మాయినా, లేక తన సగ శరీరాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి అమ్మాయినంటే మరోలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ శరీరాన్ని ప్రదర్శిస్తున్న అమ్మాయిని అక్కడ వారు అల్లరి చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొదటి అమ్మాయికి పరదా రక్షణలాగా ఉపయోగపడింది. ఇక్కడ తన యొక్క వెస్టర్న్ కల్చర్ అర్ధనగ్న వస్త్రాలే తన పాలిట శత్రువులా మారింది. తప్పు చేయడము మాత్రమే తప్పు కాదండి, తప్పుని ప్రోత్సహించడం కూడా తప్పే అన్నది ఇస్లాం యొక్క బోధ. ఇలాంటి వస్త్రాల్ని ప్రోత్సహించేటువంటి అమెరికా యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే అమెరికాలో అనేక మంది యువతులు మానభంగానికి గురైపోతున్నారు, రేప్ చేయబడుతున్నారు. ఉదాహరణకి FBI రిపోర్ట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే FBI రిపోర్ట్ ప్రకారంగా 1990వ సంవత్సరంలో అమెరికాలో ప్రతి రోజుకి 1756 మంది స్త్రీలు రేప్ చేయబడుతున్నారు, మానభంగం చేయబడుతున్నారు. ఒక నెలకా, ఒక వారానికా కాదు, ఒక రోజుకి. ఆ తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్వే చేశారు. 1996వ సంవత్సరంలో అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ క్రైమ్ బ్యూరో ప్రకారముగా 2713 మంది స్త్రీలు ఒక రోజుకి రేప్ చేయబడుతున్నారు, మానభంగం చేయబడుతున్నారు. కారణము వారు ధరించేటువంటి దుస్తులే దానికి ఒక ప్రేరకంలాగా కనబడుతుంది. ఒక రోజుకి 2713 మంది అంటే
ప్రతి 32 సెకండ్లకి ఒక అమ్మాయి రేప్ చేయబడుతుంది, మానభంగం చేయబడుతుంది. అంటే నిమిషానికి సగటున ఇద్దరు. మన కార్యక్రమం మొదలయ్యి దాదాపుగా 2-3 గంటలు కావస్తుంది. అంటే ఈ 2-3 గంటల సమయంలో అనేక వందల మంది స్త్రీలు అమెరికాలో రేపించబడ్డారు. దానికి గల కారణము స్వేచ్ఛ పేరు మీద వారు ధరించేంటి దుస్తులు. ఒకవేళ ఈ పరదా అనే సిస్టాన్ని, ఇస్లాంలో ఉన్న పద్ధతిని మనం అక్కడ అమెరికాలో ప్రవేశపెడితే వారికి ఎంత స్వేచ్ఛ లభిస్తుంది, ఎంత రక్షణ లభిస్తుంది ఒకసారి గమనించాలి. పరదా అనేది స్వేచ్ఛకి అభివృద్ధికి ఆటంకం కాదు, ఒక రక్షణ. పరదా ధరించి స్త్రీ ఉన్నత చదువులు చదువుకోవచ్చు. పరదా ధరించి స్త్రీ పరదా నియమం ఉన్నటువంటి ప్రదేశంలో జాబ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆటంకము లేదు. ఇది యథార్థం అన్న విషయం మనకు తెలిసింది.